ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపలో అయిన దయలో మీరంతా ఇంతవరకు బాగున్నారని, ఈ వారమంతా దేవుడు మీకు సహాయకుడిగా ఉండి నడిపించారని, మరొక దినాన్ని చూడడానికి, మరొక వారాన్ని చూడడానికి, ఈ ఆగస్టు నెల మొట్టమొదటి ఆదివారం ఆయన స్తుతించటానికి ఆయన ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాను. ఈరోజు తండ్రి నాతో మాట్లాడండి అని దేవుని మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారా? దేవుడు నాతో సూటిగా మాట్లాడాలి, నా జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఎదురు చూస్తున్నారా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడబోతున్నారు. ఆయన వాక్కు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుందని నమ్మండి. తండ్రి నాతో మాట్లాడండి అయ్యా, నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి, నేను నీ మాట వినాలి, నీ స్వరం వినాలని ప్రార్థన పూర్వక నీ వాగ్దానాన్ని వినండి. తప్పక దేవుని స్వరాన్ని మీరు వింటారు. ఆయన వాక్కు కనుక మీరు రిసీవ్ చేసుకుంటే ఆయన మాట మిమ్మల్ని జీవింపచేస్తుంది. ఆయన వాక్కు మీరు వింటూ ఉండగానే అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యములు, అనేక స్వస్థతలు మీరు చూడబోతున్నారు. విశ్వాసంతో వాగ్దానాన్ని వినండి. అదేవిధంగా మీరు ఏ సమస్యలో ఉన్న, ఏ శోధనలో ఉన్నా మీ ప్రతి ప్రార్థన అవసరత తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన ప్రార్థనలు ఏవి కూడా వ్యర్థం కావు. మన ప్రార్థనలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. తగిన సమయంలో జవాబు ఇవ్వబోతున్నారు. కాబట్టి అలసిపోవద్దు, ప్రార్థించండి, దేవుని కార్యాలు చూడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున దేవుడు మనకిస్తున్న మాట కీర్తనలు 136వ అధ్యాయము 23వ వచనము. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్. చూడండి, నిజంగా ఆయన కృప కనుక మనకు లేకపోతే దీన దశలో ఉన్న మనము ఎప్పుడు నశించిపోయేవారం. అనారోగ్యంతో భయంకరమైన పరిస్థితులు పడిపోయినప్పుడు మనల్ని ఆయన మాత్రమే జ్ఞాపకం చేసుకున్నారు. ఎవ్వరూ సహాయం చేయలేని ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు, ఎవ్వరు పరామర్శించకపోయినా ఆయన మాత్రం మన దగ్గరకంటూ వచ్చి మనతో ఉండి మనలను లేవనెత్తి నడిపించి ఈరోజు ఈ విధంగా తిరిగి మనల్ని నిలబెట్టి ఉంచారు. ఎందుకంటే ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని చేపట్టి లేవనెత్తే గొప్ప దేవుడు. ఇది దావీదు భక్తుడు రాసిన కీర్తన. దావీదు ఇంతగా ఎలా చెప్తున్నాడంటే, దావీదు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను గుర్తు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. ఎందుకంటే అందరి నిర్లక్ష్యానికి గురయ్యాడు దావీదు. స్వంత కన్న తల్లిదండ్రులే దావీదుని మర్చిపోయారు. సమూయేలు ప్రవక్త, నీ కుమారులందరినీ ఉంచు, దేవుడు అభిషేకించబోతున్నాడు నీ కుమారుల ఒకనిని అని చెప్పినప్పుడు దావీదును కనీసం గుర్తు కూడా ఉంచుకోలేదు వారు. మిగిలిన కుమారులందరినీ ఉంచారు, కానీ దావీదును మాత్రం యథావిధిగా గొర్రెల దొడ్లోనికి పంపివేశారు. ఎందుకంటే వారికి తెలుసు దావీదు పనికిరానివాడు, అతనికి గొర్రెలు కాసుకోవడం తప్ప ఏమీ రాదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఇటువంటి వాడు రాజు ఎట్లా అవుతాడు, ఎప్పటికీ సాధ్యం కాదు కదా, కలలో కూడా జరిగే పని కాదు. అందువల్ల దావీదును ఉంచినా ఉంచకపోయినా పర్వాలేదని దావీదును నిర్లక్ష్య పెట్టారు. ఎంతో నిర్లక్ష్యానికి గురయ్యాడు. మనుషులు త్రోసివేసిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మనుషుల చేత చిన్న చూపు చూడబడ్డ వారిని దేవుడు ఎన్నుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులు ఎన్నుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకుంటాడు. ఆయనకి ఏ క్వాలిటీస్ అక్కర్లేదు ఎన్నుకోవడానికి, ఆయన వాడుకోవడానికి. వారిలో ఏ గొప్ప తలాంతు లేకపోయినా ఒక్క తలాంతు ఉంటే చాలు ఆయన వాడుకుంటాడు. అదేంటంటే ఒబీడియన్స్, దేవునికి లోబడ్డాం. దేవునికి లోబడే వ్యక్తిగా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, దేవునితో నిత్యము సహవాసం చేస్తున్న వ్యక్తిగా, దేవునికి దగ్గరగా ఉన్నవారు ఎవరైనా ఉంటే
వారికి ఏ క్వాలిటీస్ లేకపోయినా, ఏమీ లేకపోయినా, నిర్లక్ష్యానికి గురైన వారైనా, దీనులైనా, వీరు పనికిరాని వారని అనబడుతున్న స్వంత తల్లిదండ్రులే కన్నవారు కూడా నా బిడ్డలందరూ తెలివైన వారే, కానీ వీడు మాత్రం తెలివి తక్కువవాడు, నా కుమార్తెలందరూ మంచిగా చదువుకున్నారు కానీ ఏమీ మాత్రం చదువుకోలేదు, ఏమీ మాత్రం బలహీనురాలు అని స్వంత బిడ్డల గురించి మాట్లాడుతున్నా, కుటుంబం అంతట్లో వారే నిర్లక్ష్యానికి గురవుతున్నా కూడా దేవుడు మాత్రం నిర్లక్ష్యం చేయడు. ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నా, ఏ క్వాలిటీస్ లేకపోయినా దేవునికి దగ్గరగా ఉంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని మనసును కనుగొని, ఆయన చిత్తానుసారంగా, ఆయన హృదయానుసారంగా వెళ్తూ ఉంటే ఆయన కూడా వారి హృదయాంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. పైకి వారు పనికిరాని వారిగా ఉన్నా కూడా వారి హృదయాంతరంగా మాత్రం ఆయనను అనుసరించేదిగా ఉంటే ఆయన వారిని ఎన్నుకుంటాడు. దీనదశలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృపను వారిపై చూపిస్తాడు. అప్పటి వరకు వారికి ఏ టాలెంట్స్ లేకపోయినా ఆయన కృప చేత అనేక టాలెంట్స్ అనుగ్రహిస్తాడు. ఆయన శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు, ఆత్మఫలంతో నింపుతాడు, ఆత్మవరాలతో నింపుతాడు. నిజంగా ఆయన ఎన్నుకున్న తర్వాత అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఆయన. దావీదు జీవితాన్ని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాడో, ఎంతగా కాదనిపించుకున్నాడో, ఎంత త్రొక్కవేయబడ్డాడో అంత హెచ్చించాడు దేవుడు. అవును, ఆయన నేల నుండి దీనులను పైకెత్తే దేవుడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు. సంతులేని దాని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేసే గొప్ప దేవుడు. పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తే దేవుడు. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు అనుకుంటున్నారా, నా కుటుంబంలో నేను నిర్లక్ష్యానికి గురయ్యాను, నేను పనికిరాను, నాకేమీ లేదు, నేను మాట్లాడలేను, పాడలేను, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఆరోగ్యం లేదు, నాకు అందచందాలు లేవు, నాకు చక్కటి పర్సనాలిటీ లేదు, అందరూ చూసి నన్ను గౌరవించేటట్లుగా నాకు ఏది కూడా లేదు అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వాగ్దానం మీ కొరకే. మీకు ఆరోగ్యం లేకపోయినా, అందం లేకపోయినా, బలం లేకపోయినా, చదువు లేకపోయినా, గొప్ప గొప్ప టాలెంట్స్ లేకపోయినా, ధనము లేకపోయినా, వస్తు వాహనాలు లేకపోయినా, ఏ కెపాసిటీ నీలో లేకపోయినా, నీ హృదయ అంతరంగాన్ని చూచే దేవుడు నీ అంతరంగంలో ఆయనను ఘనపరుస్తూ ఉంటే తప్పక నిన్ను కూడా ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచవా, నేను ఘనపరుస్తానని చెప్పిన ప్రభు, నీవు ఆయనను ఘనపరుస్తూ ముందుకు వెళ్తే చాలు, నిన్ను కూడా ఆయన ఉన్నత స్థితిలో నిలువబెడతాడు. ఎంత గొప్పవారు, ఘనమైన వారు ఉన్నా కూడా దీనుడువైనా, దీనురాలువైనా నిన్ను అనుకుంటాడు. ఇంత గొప్ప వాగ్దాన్ని ఇచ్చాడు ప్రభు ఈరోజు. కాబట్టి ఇక కృంగిపోవద్దు. అయ్యా నేను పనికిరాను అనొద్దు. తండ్రి, నీవు దీనులను లక్ష్య పెట్టేవాడవంట. ఇదిగో తండ్రి, నాకేమీ లేదు, నిజమే, నేను దీనుడను, దీనురాలను, అయినా మీరు లక్ష్య పెడితే నాకు చాలయ్యా, మీ చూపు నాపై పడితే చాలు, మీరు నన్ను చూస్తే చాలు తండ్రి అని ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుంటూ దీనులను లక్ష్య పెట్టే దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిందాం. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా, నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. కృపా కృపా నీ కృపా,
కృపా కృపా క్రీస్తు కృపా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన జూల నెలంతా మాకు తోడుగా ఉండి, గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి, ఆగస్టు నెల మొట్టమొదటి ఆదివారంలో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు. దీన దశలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఎంత మాత్రం భయపడొద్దని. తండ్రి, ఈరోజు ఎంతమంది దీన స్థితిలో ఉన్నారో, కృంగిన స్థితిలో ఉన్నారో, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, నేను అనడానికి ఒక్కటి కూడా ఏది లేని స్థితిలో ఉన్నారేమో, అయినా వారు జీరోగా ఉన్నా వారి ప్రక్కన మీరు ఒక్కటిగా ఉంటే నాయనా, జీరోకి ఎంత విలువ పెరుగుతుందయ్యా. ఎంత తగ్గించుకుంటారో అంత విలువ పెరుగుతుంది. నేను జీరోనయ్యా అని ఎంత తగ్గించుకుంటారో అంత విలువ పెరుగుతుంది తండ్రి. ఈరోజు ఎంతమంది తగ్గించుకొని, అయ్యా నాకైతే తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేదు, కన్నులెత్తి నీ వైపు చూడడానికి కూడా అర్హత లేని దానను, అర్హత లేని వాడను అని రొమ్ము కొట్టుకొనిచ్చు నేను పాపినని ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నావు నాయన. ఈరోజు పశ్చాత్తాపంతో, దీనత్వముతో, తగ్గింపుతో ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. వారిని ఒక ఉన్నత స్థితిలో నిలబెడుతున్నందుకు వందనాలు తండ్రి. వారు చేస్తున్న పని ఏదైనా ప్రతి దానిలో వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నందుకు వందనాలు. పరిచర్యలో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా. వారు ఒకవేళ నేను సేవకు పని చేయను, నేను గొప్పగా మాట్లాడలేను, నేను గొప్పగా పాడలేను, పరిచర్యకు నేను సరిపోతానా తండ్రి అని ఒకవేళ ఎవరైనా కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. వారిలో ఏ క్వాలిటీస్ లేకపోయినా ఇదిగో నీ శక్తిని వారిలో నింపి, నీ ఆత్మవరములతో వారిని నింపి నీ పరిచర్యలో ఉన్నతంగా వాడుకోండి అయ్యా. తండ్రి, మీ శక్తిని అనుగ్రహిస్తే చాలు తండ్రి, మీ కొరకు వాడబడతాం. పరిశుద్ధాత్ముడ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం చేసుకొని నీ జీవంతో నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా ముద్రించండి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు ఎన్నో సమస్యలు ఉన్న వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తుండగా అయ్యా, ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ బలిష్టమైన చేతుల్లో పెడుతున్నాను. వారి సమస్యలను నేను చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కామెంట్ని మీరు చూస్తున్నారు నాయన, ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా. వారి సమస్యలు నీకు మరుగై ఉండలేదు నాయన. నా నోటితో నేను పలకకపోయినా ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవా, వారి సమస్య వారికి అందరిని ఎత్తులో ఉన్న నజరేయుని యేసు శక్తి కలిగిన నామూల అద్భుతకరమైన కార్యములు జరుగునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ప్రతి సమస్య నుండి యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ప్రతి వేదన నుండి విడుదల పొందుకొందురుగాక యేసునామములో. అయ్యా, ప్రతి కుటుంబంలో అద్భుతాలు ప్రారంభించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ఇదే నన్ను జయకర్మగా ముగించే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రస్తుతనే జీవితం ఎలా ఉన్నా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సృష్టికర్త జ్ఞాపకంలో నీవు ఉంటే ఇక భయపడక్కర్లేదు. దేవుడు నన్ను బలపరచడాన్ని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.